రాఖీ పండుగ రోజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగురులోని గాంధీ బొమ్మ సెంటర్లో ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. ఎంకే అనే గ్యాంగు దాడిలో కాబోయే పెళ్లి కొడుకు శివకుమార్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ్ముడికి రాఖీ కట్టి ఆనందించాల్సిన అక్కలు అతని మృతదేహానికి రాఖీలు కట్టి కన్నీరు మున్నీరయ్యారు. పెళ్లి బాజాలు మోగాల్సిన ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. తన కుమారుడి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని తండ్రి పోలీసులను వేడుకున్నారు. దాడి వెనుక అసలు కారణమేంటి, ముందస్తు ప్రణాళికతోనే దాడి జరిగిందా అనే కోణంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మేము నవంబర్ 20 పెళ్లి పెట్టుకున్నాం. పెళ్లి పెట్టుకుంటే మరి పొద్దున్న వచ్చిండు బాబు వచ్చిండయ్యా అంటే నేను సిటీ కాని వచ్చిన. ఎందుకు వచ్చిండమ్మా అంటే ఇంటికి వచ్చారు లేడు. ఎడిపోయిందంటే వాళ్ళ బాబా బామ్మ ఇద్దరు బయటికి పోయినరయ్యా అంది. సరే నీ కాలనీ పోయేస్తా అని చెప్పి నీకు కాలనీ పోయినా. కాలనీ పోయి వచ్చేసరికి ఇంటికి వచ్చి స్నానం చేద్దాం బట్టలు ఇప్పేసరికి మాలుడు ఫోన్ చేసి చిన్న దెబ్బ జరిగింది మామయ్య అర్జెంట్గా హాస్పిటల్ రా అన్నాడు. ఏ బండి మించాల పడ్డారేమో ఏదో జరిగిందో అనుకున్నా. ఇది తెలియదు, ఏదో ఎంటీ గ్యాంగ్ ఆట. ఎంటీ గ్యాంగ్ అని పెట్టేసి అంటే పోలీసులు లేరా మనుగూరులో? ఎంటీ గ్యాంగ్ ఎంటీ గ్యాంగ్ రా మనుగూరుని వెళ్తాందా? ఎంటీ గ్యాంగ్ పెట్టేసి వాళ్ళు 100-150 మంది వచ్చేసి ఒంటరి గాడి చేసి కొట్టుతప్పుడేంది? మరి పోలీసులు పెట్టినరో లేకపోతే మనుగూరు పెట్టినరో రాజకీయ నాయకులు పెట్టినరో లేకపోతే ఊళ్ళోళ్ళు పెట్టినరో ఇవాళ నా కొడుకులు లేకుండా చేసిర్రు. నా ఏజ్ మారైపోయింది, నా పరిస్థితి